హాయ్ యూఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మనకు తెలిసిందే ఇవాళ మార్నింగ్ 7కి పోలింగ్ అయితే మొదలైంది. సో ఇవాళ ఈవినింగ్ 6 వరకు అయితే అది కంటిన్యూ అయితే అవ్వనుంది. సో ఈ నేపథ్యంలో మనం ఒకసారి పోలింగ్ సెంటర్ల దగ్గరికి వచ్చేసాం. అంటే ఎలా జరుగుతున్నాయి, జనాలు ఎలా వస్తున్నారు పోలింగ్ సెంటర్లకి అని చెప్పేసి ఒకసారి ఇక్కడ చూడొచ్చు. నాగార్జున నగర్ సంక్షేమ సమితిలో కూడా పోలింగ్ అయితే జరగబోతుంది. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయిన తర్వాత పబ్లిక్ చాలా మందకొడిగా అయితే స్టార్ట్ అయ్యారు. 9 వరకు వచ్చేసరికి జస్ట్ 10% మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా ప్రకటించడం జరిగింది. సో అలా మార్నింగ్ అయితే పెద్దగా జనాలైతే పోలింగ్ సెంటర్లకు పరుగులు పెట్టలేదు. జస్ట్ నెమ్మదిగా మాత్రమే పోలింగ్ అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇక మొత్తం కూడా జనాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు. సో చాలా మంది ఓటర్స్ తమ ఓటును అయితే నమోదు చేసుకుంటున్నారు, తమ ఓటును వినియోగించుకుంటున్నారు. సో ఆల్రెడీ ఎలక్షన్స్ కి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని నడుస్తున్నాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ కావచ్చు, రెండిటికి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్స్. సో ఈ బై ఎలక్షన్స్ లో ఎవరు అంటే ప్రతి పార్టీ కూడా ఈ రెండు పార్టీలు కూడా తాము సొంతం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీలే కాకుండా బీజేపీ పోర్టులో ఉంది. దాదాపు 53 మంది కంటెస్టెంట్స్ అయితే ఈ బై ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఎలక్షన్స్ కోసం అయితే జనాలు ఒకసారి పోలింగ్ సెంటర్లకు తరలి రావడం చూస్తున్నాం. సో చూడొచ్చు మీరు ఒకసారి జనాలు ఎలా వచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. సో కొన్ని సెంటర్లలో చాలా తక్కువ పబ్లిక్ మెల్లమెల్లగా వెళ్తున్నారు. ఇంకొన్ని సెంటర్లకు అయితే క్యూలో నిల్చుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఆ క్యూలో నిల్చొని ఓట్లు నమోదు చేసుకోవడం చూసాం. సో కోకాపేట్ డివిజన్ లో అయితే రాజమౌళి గారు తమ సతీమణితో కలిసి ఓటు వినియోగించుకున్నారు. సెలబ్రిటీలు కూడా చాలా మంది వచ్చి ఓటును వినియోగించుకుంటున్నారు. సో నార్మల్ పర్సన్స్ కూడా అందరూ వచ్చి 100% ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి అటు అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలో ఇక్కడ నాగార్జున సంక్షేమ సమితిలో అయితే పోలింగ్ డివిజన్ అయితే ఉంది. సో ఇక్కడికి చూడొచ్చు మీరు జనాలు ఎలా వస్తున్నారని చెప్పేసి వచ్చి వాళ్ళ ఓటును అయితే వినియోగించుకుంటున్నారు. మరి కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, అలాగే మిగతా అంటే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 53 మంది ఇందులో పోటీ చేయబోతున్నారు కాబట్టి సో ఇలా ఒక ఉత్కంఠ అయితే ఈ ఎలక్షన్స్ పైన అయితే ఉంది. సో మళ్ళీ ఈ ఎలక్షన్స్ ని చాలా కట్టుదిట్టమైన భద్రతతో అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు సెక్యూరిటీ ఏ విధంగా ఉందో చూడొచ్చు. అండ్ డ్రోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ మొత్తం సరౌండింగ్స్ లో డ్రోన్లు పర్యటిస్తున్నారు. అంటే ఎక్కడైనా గుంపులుగా చేరి ఏదన్నా డౌట్ఫుల్ గా ఉన్న సిచ్యువేషన్స్ ఉంటే సో వాళ్ళు ఒకసారిగా అక్కడికి వెళ్ళేసి ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ రకంగా అయితే ఎలక్షన్స్ మంచి కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో సో ప్రజలు, జనాలు పోలింగ్ సెంటర్లకు వచ్చి తమ ఓటును అయితే నమోదు చేసుకుంటున్నారు. మరి 14వ తారీఖున మనకు తెలియబోతుంది ఎవరు గెలుస్తారో అని చెప్పేసి. మరి బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి ఉత్కంఠ అయితే ఇప్పటికీ ఉంది. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఈ ఎలక్షన్స్ అయితే జరగడం చూస్తున్నాం. అటు బీఆర్ఎస్ నుంచి సునీత గారు, లేకుంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, వీళ్ళ మధ్య ఎక్కువగా పోటీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో బీజేపీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి సో ఇలా త్రిముఖ పోటీ అయితే ఉండబోతుంది. సో వీటితో పాటు చాలా మంది ఇండిపెండెంట్ కంటెస్టెంట్స్ కూడా రావడం, వాళ్ళు కూడా నామినేషన్స్ వేయడం అయితే జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ అనేవి మంచి ఉత్కంఠంగా అయితే జరుగుతున్నాయి. సో ఈ రోజు మొత్తం కూడా మార్నింగ్ 7కి స్టార్ట్ అయింది. సో 6 వరకు అయితే ఉంటుంది. సో మొదట 5 వరకే ఉన్నారు. తర్వాత 1 అవర్ ఎక్స్టెండ్ అయితే చేశారు. సో మరి 100% పోలింగ్ అవుతుందా, లేకుంటే 70-80% లోనే ఉంటుందా అనేది చూడాలి. సో మార్నింగ్ అంటే పొద్దున చలి తీవ్రత కారణంగా, సో ఉదయాన్నే లేచి అలవాటు లేకపోవడం కారణంగా కొంతమంది చాలా మందకోడిగా స్టార్ట్ అయింది. కొంతమంది మాత్రమే జనాలు వచ్చారు. ఎక్కువ మంది పబ్లిక్ పోలింగ్ చేయడానికి రాలేదని చెప్పారు. సో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే మార్నింగ్ తమ ఓటును వినియోగించుకున్న తర్వాత తమ పనుల్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు సో మెల్లిమెల్లిగా ఇప్పుడు పోలింగ్ సెంటర్లకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ పరిస్థితి. సో జనాలు తమ ఓటును అయితే వినియోగించుకుంటున్నారు. సో వాళ్ళ 6 వరకు అయితే ఈ పోలింగ్ జరగబోతుంది కాబట్టి మరి అప్పటి వరకు ఎంత పబ్లిక్ వచ్చేసి తమ ఓటును వినియోగించుకుంటారో చూడాలి. సో 14వ తారీఖు రిజల్ట్స్ మరి ఆ రోజు చూద్దాం ఏ పార్టీ విజయాన్ని సాధిస్తుందో అని చెప్పేసి. సో ఓటింగ్ ఇక్కడ పోలింగ్ అయితే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంది ఇక్కడ మొత్తం కూడా. సో అన్ని చోట్ల కూడా చాలా భద్రత ఏర్పాటు చేసుకొని ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు. మరి ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనేది మనం 14th ఒకసారి చూద్దాము. సో ఆ రోజు రిజల్ట్స్ కాబట్టి ఆ రోజు ఎవరు విజేత అనేది తెలిసిపోతుంది. సో ఏదేమైనా ఈ బై ఎలక్షన్స్ మాత్రం మంచి హాట్ టాపిక్ గా మారిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో దీనిపైన ఫుల్ ఫోకస్ అయితే వచ్చేసింది. సో ఎవరు గెలవబోతున్నారన్న ఉత్కంఠ కూడా ఉంది. దానికి 14వ తారీఖున తెరబడబోతుంది కాబట్టి ఆ రోజు ఇంకోసారి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు అయితే దాదాపు 15 నుంచి 20% మాత్రమే పోలింగ్ నమోదైంది. మరి ఈవినింగ్ 7 వరకు వచ్చేసరికి పూర్తిగా 100% ఫిల్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేసి అయితే చూద్దాం. సో టోటల్ గా కంప్లీట్ గా పోలీసులు
ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి మరి ఎలక్షన్స్ అయితే జరిపించడం చూస్తూ వస్తున్నాం. సో చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయి రెండు పార్టీలు కూడా, బీఆర్ఎస్ కానివ్వండి లేకుంటే ఇటు కాంగ్రెస్ కానివ్వండి. సో ఇరు అభ్యర్థుల మధ్య కూడా హోరాహోరీ పోటీ ఉండనున్న నేపథ్యంలో సో ఈ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇరు పార్టీలు ఏ రకమైన ప్రచారాలు చేశాయో మనం అందరం చూసాం. సో అందుకోసమే ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ అనేవి రెండు పార్టీలకు కూడా చాలా ఇంపార్టెంట్ గా మారిపోవడం, రెండు పార్టీలు కూడా గెలవాలని ఒక తపనలో ఉండడం చూసాము. సో మరి హోరాహోరీ పోరు తర్వాత, హోరాహోరీ ప్రచారాల తర్వాత సో ఇవాళ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మరి ఎలక్షన్స్ కేంద్రాలు దగ్గరికి ఒకసారి మనం వచ్చేస్తాం. సో ఇక్కడ శ్రీనగర్ మహిళా సమాజంలో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఇక్కడ డివిజన్ ఉండడం చూస్తాం. సో ఇక్కడ ఓటర్స్ వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, వెళ్తూ ఉన్నారు. సో ఇలా చాలా చోట్ల అయితే డివిజన్స్ ఉన్నాయి. సో సినీ ప్రముఖుల నుంచి చాలా మంది కూడా క్యూలో లైన్ లో నిల్చోమని ఓట్ అయితే వినియోగిస్తున్నారు. సో మార్నింగ్ 7 కి స్టార్ట్ అయిన ఈ పోలింగ్ అనేది ఈవినింగ్ 7 వరకు అయితే ఉండనుంది, ఈవినింగ్ 6 వరకు అయితే ఉండనుంది. సో మొదట మార్నింగ్ చాలా తక్కువ మంది, మందకోడిగా మాత్రమే ప్రారంభమైంది ఓటింగ్ అనేది. తర్వాత 9 గంటలకు వచ్చేసరికి 10% పూర్తయినట్టుగా తెలిపారు. ఇక తర్వాత పెరగబోతుంది, ఇంకా జనాలు ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల దగ్గరికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మార్నింగ్ అనేది చాలా చలి తీవ్రత పెరిగిపోవడం, సో పొద్దున్నే లేవలేకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కాస్త మందకోడిగా స్టార్ట్ అయినట్టుగా తెలిసింది. అయితే చాలా మంది తమ పనుల్లోకి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి సో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలిసింది. సో అలా 9-10 అయ్యేసరికి ఒక 10% అయితే ఓటింగ్ నమోదైతే అయిపోయింది. ఇక తర్వాత ఈవినింగ్ 6 వరకు ఉంది కాబట్టి సో మెల్లమెల్లిగా జనాలు అయితే పోలింగ్ కేంద్రాలకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. సో అలా చాలా భద్రత కూడా ఏర్పాటు చేశారు ప్రతి డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద. సో ఈసారి డ్రోన్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒకే చోట గుంపులుగా ఉన్న వాళ్ళని కూడా గుర్తించి సో వాళ్ళకి సంబంధించి ఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. సో ఆ రకంగా కట్టుదిట్టమైన భద్రత ఉండి ఈ ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సెక్యూరిటీ ఉందో, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో కూడా చూడొచ్చు. సో ఇక్కడ చాలా ఏరియాలలో అయితే డివిజన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న రోడ్ లో అయితే ఈ మహిళా సమాజంలో అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా మెల్లమెల్లిగా అయితే జనాలు అయితే వస్తున్నారు. సో కంప్లీట్ గా ఎక్కువ పెద్ద ఎత్తున అయితే లేరు. సో మందకోడిగా అలా స్టార్ట్ అయింది. సో ఈవినింగ్ వరకు అయితే మెల్లిమెల్లిగా జనాలు కదిలి తమ ఓటు హక్కును అయితే వినియోగించబోతున్నారు. సో 14వ తారీఖున తెలవబోతుంది రిజల్ట్స్ ఏంటో. సో అప్పుడు ఎవరు గెలుస్తారనేది మనం చూడాలి. సో ఇప్పటి వరకు అయితే హోరాహోరీ పోర్ అయితే రెండు పార్టీల మధ్య ఉన్నాయి. మరి వాళ్ళ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో చూద్దాం మరి సాయంత్రం వరకు ఎంత ఓట్స్ నమోదవుతుందో. అంటే ఇప్పటివరకు అయితే 10-15% అయితే నమోదైనట్టుగా తెలిసింది. మరి ఈవినింగ్ వరకు 100% అవుతుందా, లేకుంటే మామూలుగా ఎప్పటిలాగానే 78లోనే ఉండిపోతుందా అనేది చూడాలి. సో మిగతాదిగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 14వ తారీఖున ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఇది శ్రీనగర్ కాలనీ పోలింగ్ ప్లేస్ వద్ద పరిస్థితి. ఒకసారి చూడొచ్చు మీరు.